అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మహిళా టీచర్లు అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చిరంటే కారణం నేనైతే ఇద్దరు అనుకుంటున్నా. అది సావిత్రిబాయి పూలే గారు, అదేవిధంగా ఇంకో ఇట్లా ఉన్నారు, మనకు హక్కులు సాధించి పెట్టిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇట్లా ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే సావిత్రిబాయి పూలే ఇలాగా చాలామంది అందరూ చెప్పారు, సంఘ సంస్కర్త, అదేవిధంగా టీచరు, పిల్లలకి అందరికీ చదువు నేర్పించడానికి అనేక కష్టాలు పడ్డారు, నేర్పించారు. ఇంకా అదేవిధంగా ఈ సంఘ సంస్కర్త పనిచే మాత్రమే పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టి చట్ట ప్రకారం అన్ని రంగాలలో కూడా మహిళలకు పురుషులతో పాటు సమానంగా హక్కులు కల్పించాలని చెప్పి హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెడతాడు. ఆ బిల్లును వీగిపోతే నేను మహిళలకే న్యాయం చేయలేకపోతున్నా, అలాంటి న్యాయశాఖ మంత్రి పదవి నాకెందుకు అని చెప్పి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తాడు. అంత గొప్ప దేశభక్తుడు అంబేద్కర్ గారు. అతని వల్లనే ఈరోజు మీకు కూడా చాలా హక్కులు కల్పించబడే రాజ్యాంగంలో మీకు ప్రసూతి సెలవులు 6 నెలలు వస్తున్నాయంటే కూడా ఆ అంబేద్కర్ గారే దానికి కారణమని నేను గుర్తు చేస్తా ఉన్నా. అలాగే ఇక్కడికి విచ్చేసిన మీ ప్రతి ఒక్క ఉపాధ్యాయురాలకు కూడా మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఉద్దేశం ఏమిటంటే, వాస్తవానికి ప్రోగ్రాం మేము మొన్ననే చేయాల్సింది, అయితే సారు చెప్పిన ఉద్దేశం ప్రకారం ఏంటంటే వాళ్ళకు ఎగ్జామ్స్ ఉన్నాయి, డిస్టర్బ్ అవుతారు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని మేము తీసుకొని ఈరోజు ఇక్కడ చేస్తూ ఉన్నాము. అలాగే మాతా సావిత్రిబాయి పూలే గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్త్రీలు గౌరవించబడాలి. స్త్రీలు గౌరవించాలంటే చదువుకోవాలి. అలా చదువుకుంటేనే రేపు దేశం బాగుపడుతుంది. స్త్రీ ఎప్పుడైతే గౌరవించబడుతుందో దేశం బాగుపడుతుంది, దేశం అభివృద్ధి బాగుపడుతుంది.